హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఇలా బయటకు వచ్చాము. చాలా డేస్ తర్వాత బయటికి అనేది వచ్చాము. సో పిల్లలకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో అందుకోసమే మెల్లగా కొంచెం వర్క్ కూడా ఉండే అనమాట బయట. అందుకోసమే ఇలా మాల్కి వచ్చి కొంచెం కేఎఫ్సి ఇలా చికెన్ అనేది ఆర్డర్ చేసుకొని తినేసాము. మెయిన్గా పిల్లలకి కొంచెం బయట ఫుడ్ అంటే బాగా ఇష్టం. ఇంట్లో ఎంత బాగా చేసినా వాళ్ళకి నచ్చదు. సో మేమే కాదు, ఎవరి పిల్లలకైనా ఇలాగే ఉంటుంది. బట్ మేము ఇక్కడ చికెన్ అనేది ఆర్డర్ తీసుకొని ఇది కొంచెం ఎంజాయ్ చేస్తూ తినేసాము. సో వేడివేడిగా కొంచెం బాగుండే. సో బిర్యానీ కూడా చేయాలనుకున్నాను. సో ఇంట్లో నేను ఆల్మోస్ట్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి దాన్ని ప్రిపరేషన్లో ఉంది. సో ఇలా బయటకు వచ్చాము. ఇది కంప్లీట్ అయిపోయాక బిర్యానీ కూడా చేసుకోవాలి. సో అది కూడా మీకు చూపిస్తానమాట. సో అది చికెన్ తిన్న తర్వాత ఇంకా బాయ్స్ అంటే మెయిన్గా ఏముంటుంది, వాళ్ళకు సైకిళ్ళు ఎక్కడ కనిపించినా వాళ్ళ ఐటమ్స్ మాత్రం కనిపిస్తే పక్కా వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా వాళ్ళకి ఆల్మోస్ట్ ఇద్దరికి సైకిళ్ళు అనేది ఉన్నాయి. కాకపోతే కొంచెం చిన్నగా అయిపోయి వాళ్ళకి కొంచెం 3 years అయిపోయి ఉంటాయి తీసుకొని. అవి వాళ్ళు ఇప్పుడు పెద్దగా అయిపోయారు కాబట్టి అవి చిన్నగా అయిపోయాయి. అందుకే కొంచెం పెద్ద సైకిల్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సమ్మర్ కదా, కొంచెం ఇంట్లోనే ఉంటాము, కొంచెం ఎక్కువసేపు ఆడుకోవచ్చు అని చెప్పేసి నేనైతే కొంచెం ఈసారి తీసుకోవాలని అనుకోవట్లేదు. ఒక ట్రయల్ అయితే వేసి చూస్తున్నారు. సో బడ్జెట్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇదనమాట. సో మా చిన్నోడు ఫస్ట్ మస్త్రి ఒక రౌండ్ వేసి ట్రయల్ వేసుకున్నాక మా అబ్బాయి కూడా ఒక ట్రయల్ అనేది వేసి చూశారు ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా కొంచెం వీలున్నప్పుడు మేము ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇక్కడ నేను చెప్పాను కదా బిర్యానీ ప్రిపరేషన్ అనేది. సో అదే చిన్నగా నేను ఇక్కడ బిర్యానీ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో పిల్లలు ఇంట్లో ఉంటుంటారు, ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి టైం ఉన్నప్పుడు మనకు టైం ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి కొంచెం ఇష్టమైన వండి పెట్టాలని అనిపిస్తుంటుంది. సో అందుకోసం ఇక్కడ బిర్యానీ అనేది ప్రిపరేషన్ జరుగుతుంది. లాంగ్ వీడియో అనేది నేను ఇంకా పోస్ట్ చేయలేదు. ఇది ఎందుకంటే చిన్నగా నేను షార్ట్ అనేది తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. 2-3 వీడియోస్లో మ్యాక్సిమం నేను అప్లోడ్ చేశాను. మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఈసారి చిన్నగా మళ్ళీ అదే పెట్టడం ఎందుకని చెప్పేసి ఈసారి షార్ట్గా మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ డే మేమైతే మా ఇంట్లో మామయ్య వాళ్ళ కొడుకుది పెళ్ళి అనమాట. అక్కడికి మేము ఇక్కడ అటెండ్ అయ్యాము. సో ఇదనమాట పెళ్ళి. సో బిఫోర్ డే అయితే ఇంకా హల్దీ అవన్నీ ఉండే, మేమైతే వీలు కాక హల్దీకి అనేది అటెండ్ అవ్వలేకపోయాము. సో ఈరోజు అమ్మాయిని ఆల్మోస్ట్ తీసుకురావడానికి వెళ్ళారన్నమాట. అక్కడ ప్రతానం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇంకా ఆ రోజే మేము ఇంకా మాకు ఈరోజు అబ్బాయి అనేది ఉపవాసం ఉండేసి ఇలా గండదీపం అనేది మోస్తాము. మా తెలంగాణలో మాత్రం ఇలా కలర్ఫుల్గా లైటింగ్స్ అవన్నీ వేసుకుంటే పెళ్లి కళ చాలా చాలా బాగుంటుంది. సో మెయిన్గా అబ్బాయి అయితే ఇలా చీరలు అనేది కింద పరుచుకుంటూ దీపం అనేది ఇలా పిండితో చేసిన దీపాలు ఒక తాంబాలంలో పెట్టుకొని అది గాలికి అనేది ఆరిపోకుండా పైన మనం క్లాత్తో కానీ ఉయ్యాలలాగా చేసుకొని అలా పట్టుకొని వెళ్తామన్నమాట. అబ్బాయి అనేది ఇలా కాలు అనేది కింద పెట్టకుండా తీసుకొని వెళ్ళి దీపం అనేది సమర్పించుకొని మొక్క అనేది తీర్చుకుంటాము. సో ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది కొంచెం 11:30 అంటే ఆ టైంలో జరుగుతుంది అన్నమాట. నైట్ 12 వరకు అబ్బాయి అనేది ఉపవాసంతో ఫాస్టింగ్ ఉండి చేస్తారు. ఇంకా అమ్మాయి ఇంటికి వచ్చి మాకు కొన్ని శాఖ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ అయిపోయిన తర్వాతే ఫాస్టింగ్ అనేది వదులుతారు. ఫ్రూట్స్ అనేది తీసుకుంటారు, జ్యూస్లు అలాంటివి. కానీ లంచ్, డిన్నరు, టిఫిన్స్ అనేది ఏవి తీసుకోకుండా మార్నింగ్ నుంచి నైట్ 2 వరకు ఇలా కంప్లీట్గా అనేది ఉంటారు. సో ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ అన్ని వెహికల్స్, బస్సులు అన్నీ వచ్చేస్తుంటాయి. ఈ టైంలో కొంచెం తక్కువగా ఉంటాయి. సో అందుకోసమే ఈ టైంలో ఇలా ప్లాన్ అనేది చేసుకున్నాము. సో ఇదనమాట ప్రాసెస్. ఇక్కడంతా చౌరస్తా అనమాట. ఇది భూత్పూర్ అనమాట. ఇక్కడ చౌరస్తా ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ అనేది ఈ టైంలో కొంచెం తక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ కార్యక్రమం అనేది ఇప్పుడు పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ ఎప్పుడు వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి. సో ఇది ఇక్కడ
ప్రాసెస్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 11:30 అలా అవుతుంది. మరి మిడ్ నైట్ అయితే ఇలాంటి ప్రాసెస్ అనేది చేయకూడదు. చేయొచ్చు, కాకపోతే ఇంకా మాకు అమ్మాయి వాళ్ళు కొంచెం దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళు తొందరగా వచ్చేసారన్నమాట. సో ఇంకా మార్నింగ్ నుంచి అబ్బాయి వాళ్ళు పేరెంట్స్ అందరూ కొంచెం ఫాస్టింగ్లో ఉంటారు. ఇంకా ప్రాసెస్ అనేది దీని తర్వాత కొంచెం చాలా ఉంటుంది. మాకు సాకా అని ఉంటుంది, అదంతా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇది కొంచెం తొందరగా ఫినిష్ చేసుకుంటే మళ్ళీ ఆ కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ మార్నింగ్ పెళ్లి తతంగా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ప్రాసెస్ అనేది ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ అనేది మాకు కొంచెం తగ్గింది. ఇది ఒక చౌరస్తా అనమాట. చౌరస్తాలో ట్రాఫిక్ లేకుండా ఉంటుంది, కొంచెం వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ తగ్గినాయి. అప్పుడు ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక దేవుడి దగ్గర అంటే ఇలా చుట్టూ ఇలా గ్రిల్స్ అనేది పెట్టేశారు. సో ఇక్కడ ఎవరు టచ్ చేయడానికి వీలుండదు. మనం తీసుకొచ్చిన గండ దీపం అంటాం మేమైతే, అది అక్కడ పెట్టేసి కొబ్బరికాయ అనేది కొట్టేసి మన పూజ అనేది ప్రారంభించుకొని కొంచెం ప్రదక్షిణలు అవన్నీ చేస్తాము. సో ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. అబ్బాయి తరపున అంటే మేమందరం ఇవన్నీ చేస్తాము. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు సాక్ అనేది ఉంటుంది. సో అది కూడా కొంచెం ఎక్కువ ప్రాసెస్ చూపిస్తుంటాము. సో ఇది ఇక్కడ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇంకా అబ్బాయి అనేది ఇలా శారీస్ అనేది మనం కింద పరుచుకుంటూ వెళ్తాం కదా, అవి తీసేసి నార్మల్గా కూడా వెళ్ళొచ్చు ఇంకా. సో మేము అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు మేమైతే కొంచెం ఫుల్గా ఈరోజే వచ్చాం కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయాము. సో ఇప్పుడు 1 o'clock అలా అవుతుంది. ఇంకా సాకకు కింద ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. మేమైతే నేను మా చిన్న అబ్బాయి ఇలా పైకి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నాం. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చామన్నమాట. సో అవన్నీ కార్యక్రమాలు అయిపోయాక ఇది సాక్ అనమాట. ఇలా మంచిగా కల్లాపు చల్లేసి ఇలా జాజుతోన అలికి ఇలా దీపాలు అనేది పెట్టేసి శనగలు ఇంకా ప్రసాదంలాగా మేము అన్నం అవన్నీ వండేసి పెట్టేస్తాము. సో ఇదంతా జరిగిన తర్వాత ఇక్కడ అబ్బాయికి మేము ఇలా మాలలాగా వేపాకులు ఇవన్నీ మాల కట్టి అబ్బాయి మెడలో వేస్తాము. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు అమ్మాయి వాళ్ళు కట్నం అనేది పెట్టేసి అది విడిపించుకోవాలి. సో నెక్స్ట్ అమ్మాయికి కూడా అలా గుదే అంటారనమాట, అది వేసేసి మా అమ్మాయి అని చెప్పేసి అది కొంచెం కట్నం అనేది పెట్టేసి మేము కూడా అలా విడిపించుకోవాలని ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో నేనైతే చిన్నప్పటి నుంచి చాలా పెళ్ళిలో చూశాను, కాకపోతే ఇప్పుడు కొంచెం మనకు వీలుంది కదా అని చెప్పేసి నేను ఇలా మీకు అందరికీ చూపిస్తున్నాను. సో దీంతో మనకి ఏదైనా చెడు గాలి ఏదైనా ఉంటే పోతుందని చెప్పేసి ఇలా ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది మా సాంప్రదాయం అనమాట, మాకు ఇలా ఉంటుంది. సో మా కులం వాళ్ళందరూ ఇలా పాలోళ్ళు అంటారు, వాళ్ళందరూ ఇలా తిరుగుతూ మొక్కుకుంటూ ఇది తతంగం అంతా పూర్తి చేస్తారు. సో ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానాలు చేసి అప్పుడు వాళ్ళు ఏదైనా లంచ్ అనేది డిన్నర్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 2:30 అలా అవుతుంది మార్నింగ్. సో ఇప్పుడు వాళ్ళు స్నానాలు చేసుకొని తినేసి ఒక 2 hours పడుకుంటే మళ్ళీ మార్నింగ్ ఆల్మోస్ట్ పెళ్ళికి మళ్ళీ ఫాస్టింగ్ అనేది పెడతారు. ఇంకా ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో నేను కొంచెం వీడియోస్లో కొంచెం షార్ట్లుగా నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది అబ్బాయికి అయితే అలా కొరడా దెబ్బలతో కొడుతూనే ఉన్నారు. సో అందుకే సెక్యూర్గా టవల్ అనేది కప్పి చేస్తున్నారు అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక 2 hours అనేది పడుకుంటారు. మార్నింగ్ ఆల్మోస్ట్ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇది పెళ్ళి మండపం అనమాట. సో ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము. ఇది డెకరేట్ చేశారు, ముందర ఫ్లెక్సీలు వేసి. ఇంకా ఇది ప్రాసెస్ అనమాట. నేనైతే ఇది కొంచెం ఎండింగ్లో తీసుకున్నాను. సో నేను పెళ్ళిలో ఇలా రెడీ అయిపోయాను అనమాట. మా పిల్లలు అందరం కొంచెం పెళ్ళి స్టార్ట్ అవ్వగానే వచ్చాము. సో అత్తమ్మ, సో వీళ్ళ అబ్బాయే ఇక్కడ. సో ప్రాసెస్ అనేది కొంచెం మేము దూరంగా కూర్చున్నాం కాబట్టి ఇంకా మీకు కొంచెం వీడియోస్ అనేది టీవీలో తాళి కట్టడం, జీలకర్ర బెల్లం ఇవన్నీ పెట్టడం ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ కొంచెం షార్ట్గా చూపిద్దామని అనుకున్నాను. ఇది నా సింపుల్ లుక్ అనమాట. సో పెళ్ళి అంటేనే కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వాలి కాబట్టి నేనైతే కొంచెం సింపుల్గా
రెడీ అయ్యాను. సో ఇది నేను, మా ఆయన, మా హస్బెండ్, పిల్లలు, ఆడపడుచు, ఇంకా పిల్లలకు కొంచెం ఫ్రెండ్స్ దొరికితే చాలు, కొంచెం నిల్చోకుండా అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారు. సో ఇది పెళ్లి మండపం చాలా చాలా బాగా జరిగిందనమాట. సో ఇక్కడ మంగళసూత్రం అనేది జీలకర్ర బెల్లం అని పెట్టేశాక ఇది మెను ఇంకా పైకి అనేది వెళ్ళలేదు. అక్కడ చాలా ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు, ఇంకా తీసుకోవడానికి వీలుగా ఉండదని చెప్పేసి నేను ఇక్కడ నుంచే చిన్నగా ఇలా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇవి ప్రొజెక్టర్ ఇవన్నీ రెడీ చేస్తారు కదా, టీవీలు పెడతారు కదా, అందులో నేను చిన్నగా అయితే నేను వీడియో క్లిప్లు అనేది తీసుకోవడం జరుగుతుంది. అమ్మాయికి తాళి కట్టేది. సో ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి సో ఈ ప్రాసెస్ అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా పెళ్ళి ఇవన్నీ జరిగాయి. సో ఫుల్ డెకరేట్ అనేది ఇలా అయ్యింది. చాలా చాలా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో దీని తర్వాత ఆల్మోస్ట్ లంచ్ అవన్నీ చేస్తాం కదా, అవన్నీ ప్రాసెస్ మరి ఓవర్గా ఉంటుందని చెప్పేసి నేను అవన్నీ తీసుకోలేదు. సో ఇది కూడా అక్కడక్కడ లైట్గా నేను తీసుకోవడం కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో ఇది నేను అటెండ్ అయిన పెళ్ళి, అంటే మా అత్తమ్మ వాళ్ళ అబ్బాయిది, అంటే వరుసకు మరిది అవుతారు. సో పెళ్ళి. సో లాస్ట్లో మేమైతే ఒక చిన్న గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేసాము. సో ఇది అక్కడ సో కపుల్స్ వాచ్ అనేది మేము తీసుకోవడం జరిగింది. సో మా పిల్లలు ఇద్దరు ఇవ్వమని చెప్పాము డైరెక్ట్, కాకపోతే వాళ్ళే పెడతామని చెప్పేసి ఇక్కడ పెడుతున్నారు. ఇది అక్కడ ప్రాసెస్ అనేది. మా చిన్నోడు మా మరిదికి వంశీకి పెడుతున్నారు, ఇంకా అమ్మాయికి అయితే మా పెద్దబ్బాయి పెడుతున్నారు. దానికి ట్యాగులు ఉండడం వల్ల కొంచెం డిలే అయిందనమాట. సో ఇంకా మేము ఒక గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా బయలుదేరాము. సో అక్కడ కొద్దిసేపు అనేది టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ బంధువులందరూ ఈ పెళ్ళిలోనే కొంచెం ఎక్కువ కలుసుకుంటారు కాబట్టి కొంచెం అందరితో మాట్లాడుకుంటూ కొంచెం టైం స్పెండ్ అనేది చేసాము. ఇది ఫంక్షన్ హాల్. బయట నేను వెళ్ళేటప్పుడు ఇలా కొంచెం పీస్ఫుల్గా కొంచెం ప్లెజెంట్గా బాగుంది అనిపించి చిన్నగా నేను ఇక్కడ చూశాను. ఇంకా నెక్స్ట్ డే వ్రతం అవన్నీ ఉంటాయి. సో చూడాలి, దానికి కూడా వెళ్ళాలి అని ఉంది. కాకపోతే టైంని బట్టి వీలవుతే వెళ్తానే అనుకుంటున్నాను. సో మా పిల్లలు అయితే కంపల్సరీ వెళ్ళాలి. ఇది ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు సో చాలా చాలా బాగా అనిపించింది. సో నా వీడియోస్ కానీ మీకు అందరూ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.